नीराजनं नीराजनं स्वामी नीराजनं नीराजनं हनुमते नीराजनं रामदूतानि रमणीय हारति भवनसमयानि भूपत्साल हारति रामदूतानि रमणीय हारति वायुपुत्राणि वज्राल हारति वरहालधन्वी वैडूर्य हारति वायुपुत्राणि वज्राल हारति वरहालधन्वी वैडूर्य हारति नीराजनं स्वामी नीराजनं नीराजनं हनुमते नीराजनं मारुति रामपुत्राल हारति करुणामयानि रमणीय हारति मारुति रामपुत्राल हारति करुणामयानि रमणीय हारति परमसुराणि पुष्कराल हारति गुरुरामानि भूमेभ्यो हारति परमसुराणि पुष्कराल हारति गुरुरामानि भूमेभ्यो हारति नीराजनं स्वामी नीराजनं नीराजनं हनुमते नीराजनं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो पंचामृत स्नानं समर्पयामि ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजन्मं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वपरमां नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तत् विश्वमुपदेवते पदं विश्वस्यात्मे शाश्वतं शिवमच्युतं नारायणं महाग्नेयं विश्वात्मानं परायणं नारायणं एको बहुनामसिमन्यवेदितो विषं हृदये संसृजाले अभुत्वरत्वया यदा वयं जीवन्तं घोषं विजयाय कन्महे विदेशकृतिन्द्र इवानवप्रभोस्माकं मन्य अनिपापमेह प्रियन्ते नाम सूरे गृहीमधिवित्तानोत्सय्यदा आभूता आभूत्या सह वज्रसायकसो विवदश विभूत उत्तरं कृत्वा नो मन्यो सह मेद्येति महाधनस्य पुरुहूतसंकृते संसृष्टं धनुभयं समावृतमस्मभ्यं दत्तां वरुणष्टमन्यो वियन्ददानाहृदये सुमित्रमपराजितासो अपनिलयन्तां धन्वनादिन्दये तेन सहुरे विश्वदायः मन्यो वज्रन्नभिमामावस्महनः वरस्योन्नृतभोद्यापे अभिप्रेय दक्षिणतो भवामेधा वृत्राणि रङ्गना बभूरि जुहोमिते तरुणं मत्वा
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं निगादुवेदं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ फोटो लगा वीडियो यस्ते मन्यो विद्वद्रसायकसः यस्ते मन्यो विद्वद्रसायकसः पुष्यते विश्वमानसगो साक्यामदा समानयन्त्वया इता सहस्रतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवासदेवो मन्युरहोता वरुणो जातवेदाः मन्युं विषयीकते मानुषीर्याः पाणिनो मन्योतपसादोषाः గొప్పగా ఇంత ప్రేమగా కాలనీ వాళ్ళని కూడా అందరి యొక్క ఐకమత్యంతో ఏర్పాటు చేశారు. जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम
धारयामि पवनसुत हनुमान की जय आंजनेय स्वामी भगवान की जय श्री राम जय श्री राम जय हनुमान जय श्री राम జై బోలో పవన సుత హనుమానికి ఈరోజు మరి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు ఆ ఆంజనేయ స్వామి యొక్క పూజలు చేసి మరి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముందుగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మన మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవనన్న గారి తరపున మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హనుమాన్ జయంతి రోజున మరి ఆర్మూర్ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి వారు కోరుకున్నటువంటి కోరికలు ఈ సంవత్సరం నెరవేరాలని చెప్పేసి వారందరి ఇళ్లలో మంచి జరగాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఇస్తాను. జై బోలో పవన సుత హనుమానికి. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఈ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేలా చేసినందుకు స్థానిక మాజీ కౌన్సిలర్ లింబాద్రన్న గారికి, అదేవిధంగా మన వైస్ చైర్మన్ లింగన్న గారికి, అదేవిధంగా పుష్పకర్ అన్నకు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరికీ, పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా ఎంతో డెవలప్మెంట్ కావడానికి అందరూ సహకరించారు. మరి ఇప్పుడు మా గుడిలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి కూడా. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు పారాయణం జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ శనివారం నాడు ఈ రోజు జరిగేది 83వ పర్యాయము హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తున్నది. ఒకప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితి చాలా చేంజ్ అయింది, చాలా మార్పులు వచ్చినాయి. అనేక మంది భక్తులు సహకరించడం వలన మా కాలనీ అనేక రకాల అభివృద్ధి అయినాయి. అనేక భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని వారు వెళ్ళిపోతున్నారు. వారికి తోచిన రీతిలో వారికి ధన సాయం కానీ, వస్తు రూపం కానీ, ధాన్య రూపంలో కానీ సహకరిస్తున్నారు. వారందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాలనీ వెలిసినప్పుడు మాకు ఇక్కడ ఈ స్థలము ఖాళీ స్థలంగా ఉండే అటువంటి స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కానీ, తర్వాత మా డెవలప్మెంట్ కమిటీ కానీ ఈరోజు ఈ స్థాయికి తెచ్చిందంటే మా డెవలప్మెంట్ కమిటీ వారు కూడా చాలా ఇది చేశారు. ఈ హనుమాన్ ఏంటంటే చిరంజీవి కాబట్టి ఈ చిరంజీవి హనుమాను అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చేటటువంటి హనుమంతుడని ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మరీ రోజు రోజుకు ఎంతో అభివృద్ధి పొందుతున్నది. ఈ హనుమాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్లకు చిరంజీవి యొక్క ఆశీస్సులు ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి మా డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు మాకు రోజు చాలా ఏది కావాలన్నా ఇక్కడ ఏం మాకు తక్కువ లేకుండా చేస్తున్నారు. 25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ మాకు ఇక పేరు పెట్టి అనద్దు కానీ మా లింగగౌడు వైస్ చైర్మన్ గారు, తర్వాత చందు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా మేము ఏది అడిగితే అది ఇస్తున్నారు. మేము ఈ శనివారంతోనే 83వ శనివారము చాలీసా పఠనము జరుగుతున్నది. దీన్ని ఇదే విధంగా పొడిగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఈ కాలనీ వాసులు అందరికీ కూడా ఈ హనుమాన్ యొక్క ఆశీర్వాదం ఉండాలనేటువంటి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సమస్త హిందూ భక్తులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు ఉదయం 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమం జరపబడినది. అలాగే సమస్త భక్తులతో అర్చన కార్యక్రమము, అలాగే మన్యసూక్త హోమము చేసుకోవడం జరిగినది. అలాగే హిందూ భక్తులందరూ కూడా ఆలయానికి అనేక సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ చాలా పురాతనమైనటువంటి భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు
ప్రతి శనివారం రోజున ఉదయం 7 గంటలకు ఆంజనేయ స్వామి చాలీస కార్యక్రమం జరపబడును. అలాగే శుక్రవారం రోజున ఇక్కడ దుర్గా అమ్మవారు కూడా సన్నిధి ఉన్నది. శుక్రవారం రోజు కూడా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకము, అలంకరణ, కుంకుమార్చన కార్యక్రమం జరపబడినది. 11 గంటలకు లలితా సహస్ర పారాయణం కూడా జరపబడుతున్నది. ప్రతి శుక్రవారం కూడా సమస్త భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి ప్రోత్సహించడం జరిగినది. జై హనుమాన్. ఇక్కడ ఉన్నటువంటి భక్త ఆంజనేయ హనుమాన్, ఇక్కడున్న హనుమాను భక్త ఆంజనేయ హనుమాను ఇక్కడ ప్రతి వాళ్లకు కూడా ఎక్కడెక్కడి నుండి వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకొని ఈ హనుమాన్ని తలుచుకున్నటువంటి వారు ఆరోగ్యంగా ఉంటారు. ఉదాహరణకి నేనున్నా, నాకు పెరాలిస్ వచ్చిండే, కాలు చేతు కూడా మొత్తం లేకుండే. కాబట్టి నేను ఈ హనుమాన్ని ఒక 20 ఏళ్ళ నుండి కూడా నమ్ముకున్నందుకు నాకు కాలు చేతి వచ్చింది, నోటితోని కూడా మాట్లాడడం కూడా వచ్చింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ హనుమాన్ ప్రతిష్ట చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు ఆంజనేయ మందిరంలో భక్త ఆంజనేయ స్వామి అని మేము పిలుచుకుంటాము. వాస్తవంగా భక్త ఆంజనేయ విగ్రహం అంటేనే గత 25 సంవత్సరాల కింద స్థాపించబడింది. చిన్న కాలేజ్ ఉన్నప్పుడు వాస్తవంగా అంటే ఎంత పవర్ఫుల్ అంటే అనుభవంతో చెప్పడానికి ఏం లేదు. వాస్తవంగా ఇందాక బాప అన్నట్లు స్వయంగా మాకే, నేను ఒకప్పుడు 2002లో 2-3-4 సంవత్సరంలో చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వేళ అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి కలలో భుజం తట్టి ధైర్యం చెప్పిండు. అట్లాంటి పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి శనివారము ఎన్ని ఒడుగు వచ్చినా అని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నా దినచర్య ప్రారంభమవుతుంది. ఇది వాస్తవంగా కాలనివాసులు అందరికీ తెలుసు. ఇంతేకాకుండా ఈ దుర్గమ్మ మాత కూడా చాలా పవర్ఫుల్గానే ఉంది. ఈ ఆంజనేయ స్వామి, హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామికి ఎవరైనా వస్తే ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడుగా రక్షణ తీసుకుంటాడు. ఎందుకంటే బాబు పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా తన ఒక్కి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటే తొందరలోనే కోలుకొని ఇప్పుడు అనునిత్యం తన సేవ చేస్తారు. వీరిద్దరూ ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణము స్టార్ట్ చేసి ఇది ప్రస్తుతం 80వ వారం నడుస్తుంది. 100వ రోజు పెద్ద సెలబ్రేట్ చేస్తా అని నేను మనసులో ఉంది. నాకు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చెప్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలవుతాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి వాస్తవంగా చాలా పవర్ఫుల్ టెంపుల్, ఆర్మూర్లోనే చాలా పవర్ఫుల్ అని చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే ఇక్కడ హౌసింగ్ బోర్డుకు ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాపస్ పోయిన దాఖలు లేవు. అంతా అభివృద్ధి చెందిండ్రు. కిరాయి ఇండ్లకు వచ్చేసి సొంత ఇంట్లో కొనుక్కొని స్థిరపడి ఇక్కడనే కుటుంబంతో మా ముందటనే మా పిల్లలే ఎందరో, మా కాలనీ పిల్లలే డాక్టర్లు, ఇంజనీర్లు ఎందరో అయినరు. కళ్ళ ముందట చెప్తా ఉన్నాం. ఇక్కడ సేవ చేసుకున్న ప్రతి ఒక్కరు యూత్ ఉంటారు. వాళ్ళు కష్టపడి ఏం చెప్పము, వాళ్ళు సేవ చేసుకుంటారు. ఈ ఉత్సవాలప్పుడు 9 రోజులు 11 రోజులు వాళ్ళ సంవత్సరం లోపనే వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. వాళ్ళు ఒక స్థిరపడిపోతున్నారు, జాబులు వస్తున్నాయి, పెళ్లిలు అవుతున్నాయి. అంత మంచి ఉంటాయి. మేము చెప్పడం కాదు, నిజంగా అది ఈ పవిత్రతను మేము ఎంత మాటలతో చెప్పలేము, అనుభవంతోనే చూస్తున్నాం కాబట్టి చెప్తాము. ప్రతి ఒక్కరి హౌసింగ్ బోర్డులో కాకుండా కాలనీ పరిసర ప్రాంతాల్లో నిలయమై ఉన్నాడు మా ఆంజనేయ స్వామి అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలా, ఇంకా అట్లా చల్లగా కాపాడాలా, అందరినీ చల్లగా చూడాలి, అందరినీ అభివృద్ధి దశలో ముందుంచాలని కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. ఈరోజు అశేష జనావళి, భక్త జనావళి అందరూ కూడా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా హనుమాన్ సేవలు నిమగ్నమై ఉన్నారు. ప్రపంచానికి వాయువునిచ్చి వాయుదేవుడి రూపంలో వాయుపుత్రుడు హనుమాన్ మనందరికీ శక్తినిస్తూ అందరినీ సుఖ సంతోషాలతో ప్రేమతో అందరినీ ఇస్తున్నటువంటి రామభక్త హనుమాన్కి ఈరోజు మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాం. వేదాలు, ఉపనిషత్తులు తెలిపిన విధంగా ఆయన యొక్క పుట్టుకనే ఒక గొప్ప పవిత్రమైన
పద్ధతిలో జరిగింది. ఆయన స్ఫూర్తితో హిందుత్వం అలాగే భారతీయతత్వం ప్రపంచవ్యాప్తంగా పరిణమిస్తుంది. ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్నగారైనటువంటి లింగగూడన్న, మరి పుష్పకరావు సార్, నారాయణ గౌడ్ సార్, గౌడ్ సార్, కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత గొప్పగా ఇంత ప్రేమగా కాలనీ వాళ్ళ యొక్క అందరి యొక్క ఐకమత్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా హర్షణీయం. ఇంత ఎండకు కూడా ఇబ్బంది పడకుండా భక్తులందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తూ మంచి స్వామివారి అన్నప్రసాదాలు ఇస్తున్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న లింగగూడన్న పుష్పకరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఆర్మూర్ ప్రజలందరినీ హనుమాన్ స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఆ ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చినటువంటి అన్న నర్సన్న, గంగామోహన్, క్రాంతి, శ్రీకాంత్, రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, నర్సన్న, ఈవెన్ వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా మా నాన్నగారు ఇక్కడ రామదాస్ సార్ గారు ఇక్కడ సేవలు అందించిన గుర్తు చేసుకుంటూ మరొకసారి ఫస్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. భగవంతుడి యొక్క కృప ప్రతి ఒక్కరు పాత్ర కావాలని థ్యాంక్ యూ. ఇట్లా కాదు, పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అవి వైట్ రైస్ సరే అరే ముందర
ప్రజలకు మరియు హౌసింగ్ బోర్డు కాలనీవాసులకు మరియు మా కమిటీ సభ్యులకు నాతోటి అన్నదమ్ములకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మేము మన హౌసింగ్ బోర్డులో మన ఆన్మాయంలో మన అందరి పెద్దల సహాయ సహకారంతో కమిటీ వాళ్ళతో గౌరవాధ్యక్షులతో చాలా ఘనంగా జరుపుకుంటాము. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకి మరియు కాలనీవాసులకి మరి ప్రతి ఒక్కరు అన్నదానానికి కానీ యజ్ఞానికి కానీ విరామం అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హౌసింగ్ బోర్డు కాలనీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఘనంగా జరగడానికి కమిటీ వారు ఎంతో సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. అందరికీ మన హనుమాన్ జయంతి మా హౌసింగ్ బోర్డులో జరుపుకోవడం చాలా గర్వకరం. చాలా సంవత్సరాల నుంచి మేమందరం ఉమ్మడిగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో ఘనంగా నిర్వహిస్తామని తెలుస్తూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం యజ్ఞము చేయబడింది. గత 25 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామిని స్థాపించుకొని ఇంతింతై వడ్డుడింతై అన్నట్లు ఇంత పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణం అనేది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాల నివాసుల సమిష్టి కృషి, అందరి కృషితో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. ఇట్లాగే అభివృద్ధిలో ముందుంచాలని చెప్పేసి ఇందాకనే ఇన్ఛార్జి వినయ్ రెడ్డికి కోరడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ హౌసింగ్ బోర్డు అనేది ఒక చారిత్రక ఘట్టం, ఆర్మూర్కే అందం. ఎందుకంటే ఇది విశాలమైన రోడ్లు, విశాలమైన గ్రౌండ్, ఇక్కడ ఉన్నంత ప్రత్యేకత ఎక్కడ ఉండదు. కాబట్టి గతంలో కూడా పెద్ద ఎత్తున పార్కు అవన్నీ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందుంచాలనే ముందుతో మేము ముందుకెళ్తా ఉన్నాము. గౌరవ అతిథులందరూ హౌసింగ్ బోర్డు అభివృద్ధిలో చేయి వేసి ముందుస్తున్నారు. హౌసింగ్ బోర్డు అంటేనే ఆదర్శం. ఎందుకంటే ఎక్కడెక్కడికించో వచ్చి ఇక్కడ స్థిరపడిన వాసులు అందరూ ఉన్నారు. చాలా మంది ఇంత పెద్ద ఎత్తున సమిష్టి కృషితోని చిన్న పెద్ద యూత్ సంఘాలు అందరూ కలిసి ఇంత పెద్ద యజ్ఞంలో పాల్గొన్నామనేది కూడా చాలా అద్భుతం. ఒకసారి కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సెక్రటరీ, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న పండుగ వేస్తేనే ఎంతో అది ఉంటుంది. ఇట్లాంటి పెద్ద యజ్ఞంలో పాల్గొనడం, ఇంత విజయవంతం చేయడం అనేది సమిష్టి కృషి. మరి దేవుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతా ఉన్నాము. ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండు, అంత మంచిగా ఉండి అభివృద్ధిలో ముందుంచాలని కోరుతా ఉన్నాము. మరి ఆర్మూర్ల అభివృద్ధిలో కూడా చాలా ముందుకెళ్ళింది. ఈ ఆలయ ప్రాంగణము 1 ఎకరం స్థలంలో ఉంటది. మరి ఇంకా అభివృద్ధికి కావాల్సిన అవసరం ఉంటుంది. రానున్న రోజులలో కూడా ఇది ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవాల సంకల్పంతో ఉన్నాము. మరి మా నాయకులు కూడా దీనికి ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఆ పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పేసి అందరి సమిష్టి కృషితో మేము ఈ అభివృద్ధిలో ముందుస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున మహిళలకు, పిల్లలకు, యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.